అందరూ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తుంది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కోసం అన్నమాట. ఇది జస్ట్ మోడీ వర్సెస్ మమతా బెనర్జీ కాదు, పవర్ వర్సెస్ ఐడెంటిటీ, ఢిల్లీ వర్సెస్ బెంగాల్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అయితే అందరికీ ఉన్న యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ వెస్ట్ బెంగాల్ని క్యాప్చర్ చేస్తుందా, లేదా మళ్ళీ మమతా బెనర్జీయే గెలిచి సీఎం సీట్లో కూర్చొని కంబ్యాక్ ఇస్తారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. మనం ఈ వీడియోలో ఈ ఎలక్షన్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్. ఫస్ట్ మనం అసలు వెస్ట్ బెంగాల్లో సీట్స్ ఎన్ని ఉన్నాయి, మెజారిటీ రావాలంటే ఏంటి అని చూద్దాం అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 సీట్స్ ఉన్నాయన్నమాట. సో కానీ ఒక పార్టీకి మెజారిటీ సీట్స్ వచ్చి ఆ పార్టీ పవర్లోకి రావాలి అంటే 148 సీట్స్ కావాలి. 2021 ఎలక్షన్స్లో మమతా బెనర్జీ పార్టీ చాలా ఎక్కువ సీట్స్తో పవర్లోకి వచ్చిందని అనమాట. అంతకు ముందు వరకు కూడా సిపిఐ పార్టీ స్ట్రాంగ్ అపోజిషన్గా ఉండేది, సెకండ్ పొజిషన్లో ఉండేది. కానీ 2021 ఎలక్షన్స్లో బీజేపీ మంచిగా స్ట్రాంగ్ అపోజిషన్ లాగా నిలిచింది. వాళ్ళకి కూడా మాక్సిమం సీట్స్ వచ్చేసినాయి. వాళ్ళు సెకండ్ పార్టీ, అంటే సెకండ్ హైయెస్ట్ సీట్స్ వచ్చిన పార్టీ లాగా ఉన్నారనమాట. సో ఇప్పుడు 2026లో కూడా ఈ టూ పార్టీస్ మధ్య సేమ్ ఫైట్ అలాగే ఉండింది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ మారాయి అన్నమాట. అవేంటో చూద్దాం. ఈ ఎలక్షన్స్ లో మెయిన్ ప్లేయర్స్ గురించి మాట్లాడాలి అంటే మమతా బెనర్జీ, నరేంద్ర మోడీజీ అనమాట. యాక్చువల్ గా మమతా బెనర్జీ కూడా 10+ years గా సీఎం గా చేశారనమాట. ఇంకా నరేంద్ర మోడీ లీడర్షిప్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనే లేదు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ ఇవి ఆల్మోస్ట్ వీక్ అయిపోయాయి. వాటి గురించి అంటే వాళ్ళని పెద్దగా కాంపిటీషన్ గా ఇప్పుడు ఫీల్ అవ్వడం లేదనమాట. సో మెయిన్ కాంపిటీషన్ లేదా మెయిన్ పోటాపోరీగా ఉండేది టీఎంసీ ఇంకా బీజేపీ. ఈ రెండు పార్టీసే మెయిన్ ప్లేయర్స్ గా ఉన్నారు. ఎలక్షన్స్ ఆల్రెడీ చాలా హీటెడ్గా నడుస్తున్నాయని అనమాట. కొన్ని రీజన్స్లో కాంపిటీషన్స్ చాలా టఫ్గా ఉంది. కొన్ని ఏరియాస్లో బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంటే మరికొన్ని ఏరియాస్లో టీఎంసీ గ్రౌండ్ రికవరీని చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండింది అనమాట. ఓవరాల్గా ఫైట్ ఎప్పుడు కూడా వన్ సైడెడ్గా లేదనమాట. కాంపిటీషన్ లేదా రిజల్ట్స్ చాలా టఫ్గా ఉన్నాయి, వెరీ క్లోజ్గా. ఖచ్చితంగా వీళ్ళే వస్తారు అని చెప్పేంత వన్ సైడెడ్గా అయితే అస్సలు లేదు. మమతా బెనర్జీ స్ట్రాంగ్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం అనమాట. మమతా బెనర్జీకి చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉంది, లేదంటే ఇంపాక్ట్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 10+ yearsగా సీఎంగా చేశారు కాబట్టి పీపుల్తో కనెక్టివిటీ ఎక్కువ ఉంది. యాక్చువల్గా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా బాగా చేశారు, లైక్ ఫ్రీ స్కీమ్స్ అని చెప్పేసి, ఉమెన్కి సపోర్ట్ చేసే కొన్ని స్కీమ్స్, రూరల్ ఓట్స్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మమతా బెనర్జీ వాళ్ళకి. సో పీపుల్తో కనెక్షన్ కొంచెం ఎక్కువగా ఉంది అనుకోవచ్చు. నెక్స్ట్ బెంగాల్ ఐడెంటిటీ, లోకల్ వర్సెస్ అవుట్ సైడర్ నెరేటివ్ బాగా ఉండింది. లైక్ మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ వాళ్ళు ఏంటంటే మనం లోకల్ వాళ్ళము అని చెప్పేసి ఈ నెరేటివ్ని చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ రూట్ నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. రూరల్ లెవెల్ అంటే విలేజ్ లెవెల్ నుంచి వరకు కూడా చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది టీఎంసీ పార్టీకి. అది మాత్రమే కాదు, బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి కూడా అంటే లైక్ ఓటర్ ఐడి ఇవ్వడం, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసేసి వాళ్ళని కూడా ఓటర్గా కన్వర్ట్ చేయడం వల్ల మోస్ట్లీ ఈ మైగ్రేట్ అయిన వాళ్ళందరూ ఎవరుంటారో వాళ్ళందరూ సపోర్ట్ కూడా టీఎంసీ పార్టీకే ఉంటుంది. అన్ని స్ట్రాంగ్ పాయింట్స్ అయినా వీక్నెసెస్ ఏం లేవంటే లేదు, అది కూడా ఉంటుంది. ప్రతి పార్టీకి స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయో వీక్నెసెస్ కూడా అన్నీ ఉంటాయి. కాబట్టి టీఎంసీ పార్టీ మీద కూడా యాక్చువల్గా కరప్షన్ ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి. దాంతోపాటు లోకల్ కాంట్రవర్సీస్ కూడా చాలా ఉన్నాయని అనమాట. కాకపోతే ఎన్ని కాంట్రవర్సీస్, ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడాను గ్రౌండ్ లెవెల్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండింది. ఇప్పుడు మనం బీజేపీ స్ట్రెంగ్స్ చూద్దాం అనమాట. బీజేపీ గురించి చెప్పాలి అంటే మోడీ ఫ్యాక్టర్ చాలా హెల్ప్ అవుతుంది. నేషనల్ లెవెల్ లీడర్షిప్ని చూస్తూ ఉన్నాం కాబట్టి సెంట్రల్లో పవర్ ఉండడం చాలా అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు లాస్ట్ టైం ఎలక్షన్స్ 2021 ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ పార్టీకి చాలా హ్యూజ్ జంపే జరిగిందని అనుకోవచ్చు. అసలు అప్పటి వరకు మినిమం సీట్స్ కూడా లేని బీజేపీ పార్టీకి డైరెక్ట్గా అపోజిషన్ వచ్చిందనమాట. చాలా వరకు సీట్స్ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. సో ఈ 2 మేజర్ ఫ్యాక్టర్స్ బీజేపీకి చాలా స్ట్రెంగ్త్ ఉన్నాయి ఇప్పుడు. అయితే బీజేపీ వీక్నెసెస్ వచ్చేసేసి లోకల్ లీడర్షిప్ కొంచెం వీక్గా ఉందన్నమాట. అంటే బెంగాల్తో కనెక్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉండింది వాళ్ళకి. సో ఇవి ఒక మేజర్ డ్రాబ్యాక్స్ లేదా వీక్నెసెస్ బీజేపీ పార్టీకి ఉన్నాయి. సో ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఏం జరుగుతుందంటే, మామూలుగా సర్వే జరుగుతుంది కదా, ఆ సర్వేస్లలో వచ్చింది ఏంటంటే టీఎంసీ పార్టీ ఆల్మోస్ట్ 155 సీట్స్ నుంచి 200 సీట్స్ వరకు వస్తాయి అని చెప్పేసి, బీజేపీకి 100 నుంచి 110 సీట్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది. సో మనం ఈ పోల్స్ చూసుకుంటే కూడా మనకి టీఎంసీ పార్టీయే మెజారిటీ ఉన్నట్టు అని అనిపిస్తుంది. కానీ ఎలక్షన్స్ వరకు బీజేపీ పార్టీ ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట.
సింపుల్గా చెప్పాలి అంటే టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ గారు కొంచెం ఎడ్జ్లోనే ఉన్నారు. ఈ ఆఫ్టర్ రియల్ ఎలక్షన్స్ అంటే మొత్తం రియల్ ఓటింగ్ పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత అంత పర్ఫెక్ట్గా మొత్తం టీఎంసీ పార్టీయే మెజారిటీ వస్తుంది అని కూడా చెప్పలేము. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ద రిజల్ట్స్. ఫైనల్ ప్రిడిక్షన్ ఏంటంటే బీజేపీ పార్టీ గెలవడం పాసిబుల్ అవుతుందా లేదా అంటే ఎస్ పాసిబుల్ అవుతుంది, కానీ కొంచెం గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ వాళ్ళ క్యాడర్ని స్ట్రాంగ్ చేసుకుంటూ రావాలన్నమాట. టీఎంసీ పార్టీకి కూడా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్, ప్రెసెంట్ ఇప్పుడు చూసుకున్న ఒపీనియన్ పోల్స్ ప్రకారం చూసుకుంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా స్ట్రాంగ్ సేమ్ గ్రౌండ్ నుంచి క్యాడర్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఉన్న స్కీమ్స్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ జనాల్లో హోప్ని మాత్రం ఎక్కడా పోనివ్వకుండా ట్రై చేస్తూ రావాలి అని అన్నమాట. సో ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు, ఎవరు విన్ అవుతారు ఏంటి అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.